నేను చాలాసార్లు ప్రస్తావించాను. ఈ దఫా జగన్ ఒక తెగింపుతో కూడినటువంటి ఫార్ములా అమలు చేస్తున్నాడు. చావురేవో తేలుతుంది. తెలుగుదేశం పార్టీ ఆ తెగింపు లేక జనసేనతో కలిసి ఆ లోటుని భర్తీ చేసుకోవాలనుకుంటుంది. ఇద్దరి మధ్యన జరుగుతున్న తేడా అంతే. బీసీల్లో కూడా యాదవ, తర్వాత అదెవరు గౌడ, మత్స్యకార వర్గాల్ని గట్టిగా సెట్టిబలిజ ఈ వర్గాలనికి హై ప్రయారిటీ ఇచ్చి గుంపు కొత్తగా వాళ్ళ ఓట్లు సాధించిన ద్వారా తెలుగుదేశానికి చిలిపెట్టాలన్నట్టు ఒక ప్రయత్నం. మైనార్టీల్లో చంద్రబాబు గారు వాళ్ళకి మైనార్టీల్లో అభ్యర్థులే తక్కువ ఉన్నారు కాబట్టి వాళ్ళది పక్కన పెట్టి మైనార్టీల్లో 7 అసెంబ్లీ స్థానాలు ఇచ్చి ఒక పార్లమెంట్ స్థానం కూడా వైసీపీ ఇవ్వబోతోందని చెప్పి ఇంతకుముందు నేను ప్రస్తావించాను. ఇప్పుడు తాజాగా తేలుతున్నటువంటి అంశం ఏంటంటే ఐఏఎస్ అధికారి ఇంతియాజ్ అహ్మద్ కర్నూలు ఎమ్మెల్యే అభ్యర్థిగా వైసీపీ ఖరారు చేస్తుంది అన్నటువంటిది. అంటే ఎంపీ అభ్యర్థిగా కూడా ఒకళ్ళని పెడతారు. ప్రస్తుతానికైతే కర్నూలు ఎమ్మెల్యే అభ్యర్థిగా మాత్రం, ఎంపీ అభ్యర్థిది అయితే ఇంకా సందిగ్ధంలో ఉంది. ఎమ్మెల్యే అభ్యర్థిగా మాత్రం ఆయన్ని ఇంతియాజ్ అహ్మద్ని పెడతారన్నటువంటి మాట వినబడుతుంది. తద్వారా 8వ ఎమ్మెల్యే ముస్లిం అభ్యర్థిని పెట్టడానికి సిద్ధపడుతున్నారు.